అవుతుంది. ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిర్మయి న్యూట్రిషనిస్ట్. సో మనం చాలా సెషన్స్ ప్రతి ఒక్క డిజీజ్ గురించి, ప్రతి ఒక్క హెల్త్ కండిషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో ఈ రోజు థైరాయిడ్, ఇది చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ సెషన్ అండి. బికాస్ చాలా మంది సెషన్స్ చేస్తుంటే థైరాయిడ్ పైన ఒక సెషన్ చేయమని చెప్పారు. సో అందరికీ ఈ సెషన్ అన్నమాట. సో అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఈ థైరాయిడ్ లో రకాలు ఏంటి అంటే హైపోథైరాయిడ్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఉంటుంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంటుంది, అసలు ఎలాంటి కండిషన్ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ సప్లిమెంటేషన్ ఎలా యూస్ చేయాలి, అండ్ సిమ్టమ్స్ హైపోథైరాయిడిజం కి హైపర్ థైరాయిడిజం కి వేరు వేరు ఉంటుంది. సో ఈ హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం కి గల సిమ్టమ్స్ ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, అసలు థైరాయిడ్ గ్లాండ్ యొక్క వాట్ యు సే ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ దీని ఫంక్షన్ ఏంటి, ఒకవేళ ఇది ఎక్కువగా ప్రొడ్యూస్ చేసినా తక్కువగా ప్రొడ్యూస్ చేసినా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి బాడీలో క్రియేట్ అవుతాయో ఈ రోజు మనం సెషన్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం థైరాయిడ్ కన్నా ముందు హార్మోన్స్ గురించి మాట్లాడదామండి. అసలు హార్మోన్స్, బికాస్ థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద హార్మోన్ కాబట్టి సో హార్మోన్స్ గురించి మాట్లాడదాం. అసలు హార్మోన్స్ అంటే ఏంటి? హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్స్ లాంటివి అనమాట. అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి మనకి సిగ్నల్స్ ని పంపించేదాన్ని సిగ్నల్స్ అనేది పంపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కెమికల్స్ దట్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు బ్లడ్ స్ట్రీమ్స్ నుంచి రిలీజ్ అయిన బ్లడ్ స్ట్రీమ్స్ లోకి రిలీజ్ అయిన తర్వాత ఈ కెమికల్ మెసెంజర్స్ అనేది ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి పంపిస్తుంది. సో ఇదంతా మనకి పిచ్యుటరీ గ్లాండ్ అని ఉంటుందండి. పిచ్యుటరీ గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. హైపోథలామస్ నుంచి వచ్చే పిచ్యుటరీ గ్లాండ్ అనేది మనకి ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో బాడీకి ఎంత వరకు హార్మోన్ అనేది రిలీజ్ చేయాలో అంతవరకు రిలీజ్ చేస్తుంది. అంటే హార్మోన్స్ అంటే ఓన్లీ థైరాయిడే కాదండి, చాలా టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి కదా. లైక్ మనకి హ్యాపీ హార్మోన్ అంటారు, డోపమైన్, ఎపినెఫ్, సెరిటోనిన్, ఇవన్నీ చాలా మట్టికి హార్మోన్స్ ఉన్నాయి. అంటే ఫీమేల్ హార్మోన్స్ లో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎండార్ఫిన్స్ అండ్ ఆండ్రోజన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ హార్మోన్స్. అన్ని కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. సో ఈ బాడీలో ఏదైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మట్టికి అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఎప్పుడు అంటామంటే మనకి హార్మోన్ చాలా ఎక్కువ రిలీజ్ అయినా చాలా తక్కువ రిలీజ్ అయినా కానీ కూడా దీన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటాం. అంటే హార్మోన్, ఇప్పుడు ఫీమేల్ హార్మోన్స్ లో మేల్ హార్మోన్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ అయింది అనుకోండి, దట్ ఈస్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అదే మేల్స్ లో ఫీమేల్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి లేదంటే ఆండ్రోజన్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా దట్ ఈస్ కాల్డ్ అస్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్స్ లాంటివి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఈ హార్మోన్స్ అన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో చాలా ఫంక్షన్స్ అనేవి దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. ఏదర్ అది థైరాయిడ్ కావచ్చు, లేదంటే ఫీమేల్ హార్మోన్స్ కావచ్చు, మేల్ హార్మోన్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఫంక్షన్ ఒక్కొక్క పర్టికులర్ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతేనే మన బాడీలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కరెక్ట్ గా ఎవ్రీథింగ్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎండోక్రైన్, నేను ఇందాక చెప్పాను కదా, ఎండోక్రైన్ హైపోథలామస్ అనేది మెయిన్ గ్లాండ్ అండి. ఇది మనకి బ్రెయిన్ లో సిచ్యువేట్ అయి ఉంటుంది. సో హైపోథలామస్ దగ్గర కింద పిచ్యుటరీ గ్లాండ్ అని ఉంటుంది. సో ఇవన్నీ మనకి కంట్రోల్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం గ్లాండ్స్ లో తీసుకున్నట్టయితే, ఎండోక్రైన్ సిస్టమ్ లో మనం తీసుకున్నట్టయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా పెద్ద గ్లాండ్, అండ్ ఈ గ్లాండ్ అనేది చాలా ఫంక్షన్స్ అనేది కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఇది కాకుండా పారాథైరాయిడ్ గ్లాండ్ అని అంటారు. ఇది కూడా దట్ ఈస్ డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ అ లాట్ ఇన్ ది ఎండోక్రైన్ సిస్టమ్. సో ప్యాన్క్రియాస్ మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అడ్రినల్ గ్లాండ్ మనకి కిడ్నీస్ పైన ఉండేదాన్ని అడ్రినల్ గ్లాండ్ అంటారు. సో అడ్రినల్ గ్లాండ్ ఫంక్షన్స్ అనేవి వేరే ఉంటాయి. అండ్ మనకి ఫీమేల్స్ లో తీసుకుంటే ఓవరీస్ ఉంటాయి, టెస్టిస్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తుందంటే హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి ఇవన్నీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ గ్లాండ్స్ అన్నమాట. సో అసలు ఒక్కొక్క గ్లాండ్ ఏమేం ప్రొడ్యూస్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ
మనకి మొత్తం ఎండోక్రైన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, పిచ్యుటరీ గ్లాండ్ అనేది చాలా చిన్న గ్లాండ్ ఇది, కానీ దీనిపైన చాలా ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో పిచ్యుటరీ గ్లాండ్ మనకి ఎటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది? గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ మనకి బాడీ రెగ్యులర్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. అంటే మనకి చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఈ గ్రోత్ డెవలప్మెంట్ అనే మొత్తం హార్మోన్ అనేది కంట్రోల్ చేసేది పిచ్యుటరీ gland అన్నమాట. సో it regulates growth, controls the functioning of thyrocrine gland. So thyrocrine gland function అనేది కూడా ఇది మెయిన్ ఇంపార్టెన్స్ అనేది వహిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేది థైరాయిడ్ గ్లాండ్ మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ థైరాయిడ్ కరెక్ట్ గా వర్క్ అవ్వకపోతే మీకు థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, లేదంటే తక్కువ అవుతుంది, లేదంటే ఓవర్ యాక్టివ్ అయ్యి ఎక్కువగా అవుతుంది. సో థైరాయిడ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా వర్క్ చేయకపోతే ఈ హార్మోన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో థైరాయిడ్ విల్ ప్రొడ్యూస్ హార్మోన్ కాల్డ్ as a థైరాక్సిన్. సో ఈ థైరాక్సిన్ మనకి ఏం చేస్తుంది? మన బాడీలో చాలా మట్టికి ఫంక్షన్స్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నాయండి. ఇంకా నేను ఫర్దర్ స్లైడ్స్ లో నేను చెప్తాను. సో థైరాక్సిన్ మెయిన్లీ మనకి మెటబాలిజం రేట్ అంటే కంట్రోల్స్ ద మెటబాలిజం అంటే మన ఒక జీర్ణ ప్రక్రియ అనేది చాలా మట్టుకి ఈ థైరాయిడ్ గ్లాండ్ వల్లనే మెయిన్ ఫంక్షన్ అండి. అండ్ దీంతో పాటు ఎంటైర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కానీ ఎక్కువ పెరగాల తక్కువ పెరగాల ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై యోర్ థైరాయిడ్. ఈవెన్ మన హైట్ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పారాథైరాయిడ్. సో పారాథైరాయిడ్ will produce parathyroid hormone. సో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ కి మనకి ఏమవుతుందంటే కంట్రోల్స్ కాల్షియం బ్యాలెన్స్ ఇన్ ద బాడీ. సో బాడీ యొక్క కాల్షియం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ అడ్రినల్ వచ్చేసి అడ్రినైల్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రిపేర్స్ ఫర్ ద బాడీ ఫర్ ఎమర్జెన్సీ. ఏదైనా తొందరగా ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే తొందరగా రిలీజ్ అయ్యి అక్కడ ఫంక్షన్ అనేది యాక్ట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్యాన్క్రియాస్. యాజ్ యూ ఆల్ నో ప్యాన్క్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్యాన్క్రియాస్ ఎప్పుడైతే కరెక్ట్ గా వర్క్ అవ్వకపోతే మనందరికీ తెలుసు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇది ప్యాన్క్రియాస్ వచ్చేసి ఇన్సులిన్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. టెస్టిస్ మనకి మేల్ గ్లాండ్ అన్నమాట, టెస్టిస్. సో దిస్ విల్ ప్రొడ్యూస్ అ హార్మోన్ కాల్డ్ as a టెస్టోస్టిరాన్. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మేల్ రిప్రొడక్టివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సేమ్ విత్ ది ఓవరీస్ ఫీమేల్స్ లో ఉంటాయి కాబట్టి సో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది ఓవరీస్. సో ఇది మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో అండ్ డెలివరీ కానీ మెన్స్ట్రువల్ సైకిల్ కానీ అండ్ ఓవరాల్ గెస్టేషన్ పీరియడ్ ఇవన్నిటికీ కూడా మనకి దిస్ హార్మోన్ ఇస్ హెల్పింగ్ అవుట్. సో ప్రతి ఒక్క హార్మోన్ ప్రతి ఒక్క బాడీకి ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ స్టిమ్యులేట్ చేసినా తక్కువ స్టిమ్యులేట్ చేసినా బాడీకి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో వాట్ ఈస్ థైరాయిడ్ గ్లాండ్? మనందరికీ తెలుసు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది అనమాట. అది మనకి మెడకి కొంచెం కిందగా ఉంటుంది, మెడ దగ్గర ఉంటుంది, నెక్ దగ్గర. ఇది అడామ్స్ యాపిల్ అంటారు. సో దీన్ని అడామ్స్ యాపిల్ అని కూడా అంటారు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇక్కడ సిచ్యువేట్ అయి ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది టూ లోబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, బ్రిడ్జ్ లాగా ఉండి 2 లోబ్స్ లాగా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది కరెక్ట్ గా ఫంక్షన్ అవుతే ఇది జనరలీ మనకి బ్రౌనిష్ రెడ్ కలర్ లో ఉంటుంది అండ్ మనకి బ్లడ్ వెజల్స్ తోటి ఉంటుంది కాబట్టి దెన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ కంటిన్యూగా మనకి బ్లడ్ సప్లై కూడా ఉంటుంది. నర్వ్స్ ఇంపార్టెంట్ ఫర్ ది వాయిస్ క్వాలిటీ అండ్ ఆల్సో పాస్ త్రూ ద థైరాయిడ్. అంటే ఎవ్రీథింగ్ అంటే నర్వ్స్ ప్రతి ఒక్క నర్వ్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ లోకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్పెషల్లీ బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి, మన బాడీ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ ని మెయింటైన్ చేయడానికి అండ్ మనకి చిన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు టోటల్ ఆల్ బ్రెయిన్ డెవలప్మెంట్ లో కూడా థైరాయిడ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక 10 weeks వరకు మనకి స్టమక్ అంటే అంటే మనం ఫీటస్ లో ఉన్నప్పుడు
మన ఓన్ బాడీ క్రియేట్ చేసుకోలేదన్నమాట. మనం బాడీ మదర్ థైరాయిడ్ పైన డిపెండ్ అయి ఉంటాం. సో అందుకని ఈ మదర్ థైరాయిడ్ పైన ఎప్పుడైతే మనం డిపెండ్ అయి ఉంటామో మదర్ కూడా ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బేబీ అప్పుడే థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేయలేదు, అంటే అప్పుడే థైరాక్సిన్ హార్మోన్ అనేది బేబీ ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల బాడీ యొక్క ఆ ఫీటస్ బాడీ మొత్తం మదర్ థైరాయిడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి టైంలోనే మనకి వాట్ యు సే దిస్ మదర్ పైన థైరాయిడ్ అనేది డిపెండ్ అయ్యడం వల్ల హైపోథైరాయిడిజం మదర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఈ థైరాక్సిన్ అనేది మదర్ కి సరిపోవడం వల్ల తగ్గిపోతుంది. సో గెస్టేషనల్ పీరియడ్ లో వచ్చే థైరాయిడ్ హైపోథైరాయిడ్ అనేది కామన్. సో దానికి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బికాస్ మనకి చిన్నప్పటి నుంచే థైరాయిడ్ ఇంపార్టెంట్ అనేది చాలా ఉంది. అంటే మనం మదర్స్ ఓంబ్ లో ఉన్నప్పటి నుంచే మనకి థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇక్కడ బాడీ బ్రెయిన్ డెవలప్మెంట్ లో కానీ మన బేబీ జిఐ అంటే వాళ్ళ మెమరీ కానీ వాళ్ళ అంటే స్పీడ్ గా వర్క్ చేయడం కానీ ఎవ్రీథింగ్ అనేది మనకి థైరాయిడ్ ఫంక్షన్ పైన డిపెండ్ అయ్యేది ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది థైరాయిడ్ గ్లాండ్. సో ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఒక ఫంక్షన్స్ మనం చూసుకున్నట్టు అయితే థైరాయిడ్ కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్ అనేది నేను చెప్పాను కదా, మెటబాలిజం. సో బాడీ యొక్క గ్రోత్, డెవలప్మెంట్, మెటబాలిజం ని అండ్ బాడీ యొక్క టెంపరేచర్, మనం ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ కి వెళ్ళడంలో మనకి బాడీ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది కదా. సో ఈ బాడీ యొక్క టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయడానికి కూడా మనకి థైరాయిడ్ చాలా హెల్ప్ అవుతుంది. సో థైరాయిడ్ లో ఫస్ట్ మెటబాలిజం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇంకా బాడీ టెంపరేచర్. డ్యూరింగ్ ఇన్ఫాన్సీ అండ్ చైల్డ్హుడ్ అడిక్వేట్ థైరాయిడ్ హార్మోన్ ఇస్ క్రూషియల్ ఫర్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచే, అంటే రైట్ ఫ్రమ్ యువర్ బర్త్, అంటే పుట్టక ముందు నుంచే మన బాడీ అనేది ఈ థైరాయిడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్, ఎంటైర్ బ్రెయిన్ డెవలప్మెంట్ పైన కూడా మనకి ఈ థైరాయిడ్ అనేది డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ మనకి చాలా హార్మోన్స్ అనేది సెక్రీట్ చేస్తుంది, దాన్ని మనం థైరాయిడ్ హార్మోన్ అంటాము. సో మెయిన్లీ ఈ థైరాక్సిన్ హార్మోన్ దట్ ఈస్ కాల్డ్ as a T4 ఇది స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అ మెయిన్ రోల్. సో ఇది మన హార్ట్ రేట్ ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హార్ట్ యొక్క కాంట్రాక్షన్, అంటే మన గుండె యొక్క పనితీరు కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మన సింథసిస్ లైక్ ప్రోటీన్ సింథసిస్ కానీ, కార్బోహైడ్రేట్ సింథసిస్ కానీ, ఇవన్నీ మన బాడీ అనేది స్టిమ్యులేట్ చేయడానికి థైరాయిడ్ గ్లాండే హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, కొలెస్ట్రాల్ డీగ్రేడ్ కానీ, ట్రైగ్లిసరైడ్స్ అంటారు, మనం లిపిడ్ ప్రొఫైల్ చేసుకుంటే ట్రైగ్లిసరైడ్స్ వస్తాయి. సో దానిలో కూడా డిగ్రేడ్ చేసుకోవడానికి కూడా దిస్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, సో మన రిక్వైర్మెంట్, వైటమిన్ రిక్వైర్మెంట్ ని కూడా ఇది మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో థైరాయిడ్ యొక్క ఫంక్షన్స్ చాలా ఉన్నాయండి. అంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఒక్కసారి మీరు థైరాయిడ్ గ్లాండ్ కనుక చెక్ చేసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్ మీకు కరెక్ట్ గా బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ డెఫినెట్లీ బాడీలో చాలా మట్టుకి హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఏదర్ మీరు ఓవర్ వెయిట్ అయిపోతారు, లేదంటే బరువు తగ్గిపోతారు, లేకపోతే మీకు బాడీలో చాలా మట్టుకి డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. సో ఇలా చాలా బాడీ మనకి చూపిస్తుంది. సో ఒక్క థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనకి కరెక్ట్ గా ఒక థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా వర్క్ అవ్వకపోతే బాడీలో చాలా మనం డిఫరెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్ డిజార్డర్స్. సో ఇక్కడ థైరాయిడ్ డిజార్డర్స్ మనం చూసినట్టు అయితే థైరాయిడ్ లో చాలా డిజార్డర్స్ ఉన్నాయండి. అంటే థైరాయిడ్ లో మెయిన్లీ మనకి గాయిటర్ అంటారు, మన గొంతు దగ్గర చాలా పెద్దగా పెరగడాన్ని గాయిటర్ అంటారు. అదే కాకుండా థైరాయిడైటిస్ అంటారు, మళ్ళీ హైపర్ థైరాయిడిజం ఉంటుంది, హైపోథైరాయిడిజం ఉంటుంది, మళ్ళీ తర్వాత గ్రేవ్స్ డిజీజ్ అంటారు. దీంట్లో థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, థైరాయిడ్ నాడ్యూల్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ మనం హైపోథైరాయిడిజం లైక్ థైరాయిడ్ ఒక డిజార్డర్స్ అని అనొచ్చు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ స్పెషల్లీ మనకి గాయిటర్స్ కనుక తీసుకున్నట్టు అయితే గాయిటర్స్ అనేవి చాలా పెద్దగా పెరిగిపోతాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఇది గ్లాండ్ ఏదో క్యాన్సర్ సెల్ పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ టోటలీ హార్మ్లెస్ అండి. గాయిటర్స్ అనేది ఇట్ ఈస్ అ హార్మ్లెస్, జస్ట్ ఆ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది అంతే. సో
ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చెయ్యదు. అండ్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్, బట్ స్టిల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్టిల్ గాయిటర్స్ అనేవి ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అ క్యాన్సర్. ఓకే, సో ఇక్కడ గాయిటర్స్ లో మనం మెయిన్లీ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ స్వెల్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్స్ అనేది స్వెల్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది. దాని వల్ల మనకి గొంతు చూడగానే ఎవరన్నా ఇలా చూడగానే ఇలా బల్జ్ అయినట్టు అలా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనకి ఈ గాయిటర్స్ కండిషన్ లో కూడా ఒక్కొక్కసారి హర్షిమోటోస్ అంటారు. హర్షిమోటోస్ కండిషన్ ని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి కండిషన్ ని మనం హర్షిమోటో థైరాయిడైటిస్ అని అంటాం. సో అలాంటి డిజార్డర్ కూడా మనకి థైరాయిడ్ లో కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ద మోస్ట్ కామన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్ ది అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. అంటే మనకి ఏదర్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది లేదంటే తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా ప్రొడ్యూస్ అయిన దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. సో హైపర్ థైరాయిడిజం అనేది ఎక్సెస్ థైరాయిడ్ ప్రొడక్షన్. సో ఈ హైపర్ థైరాయిడిజం ఒక్కొక్కసారి మనకి గ్రేవ్స్ డిజీజ్ వల్ల కూడా అవ్వచ్చు, లేదంటే మన థైరాయిడ్ నాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ ఓవర్ రియాక్ట్ అంటే చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల హైపర్ థైరాయిడిజం కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం లో కూడా ఏమవుతుందంటే లో ప్రొడక్షన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన హార్మోన్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో, ఒక్కొక్కసారి మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా ఈ కండిషన్ రావచ్చు, లేదంటే వంశపారంపరంగా ఎవరికన్నా ఉంది అంటే కూడా అలాంటి వాళ్ళలో కూడా మనకి ఈ కండిషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇంకా కామన్ మనం చూసుకున్నట్టు అయితే గ్రేవ్స్ డిసీజ్ అని అన్నాను కదా. సో గ్రేవ్ డిసీజ్ అనేది మనకి ఇది ఆటో ఇమ్యూనిటీ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని అంటారు కదా, అంటే మన బాడీ యొక్క మన ఓన్ సిస్టమ్ అంటే ఓన్ ఇమ్యూనిటీ అనేది మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ పైన దాడి చేయడానికి చేసేదాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. సో అలాంటి కండిషన్ ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటారు. సో గ్రేవ్స్ డిసీజ్ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ కిందికే వస్తుంది. ఇక్కడ గ్రేవ్స్ డిసీజ్ ఏంటి అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్ ఈస్ టూ మచ్, అంటే చాలా ఎక్కువగా ఓవర్ అంటే నార్మల్ కన్నా చాలా హైపర్ థైరాయిడిజం కన్నా ఇంకెక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటి గ్రేవ్స్ డిసీజ్ ని మనం హైపర్ థైరాయిడిజం అని కూడా అంటాం. సో టాక్సిన్ అడినోమా. సో అడినోమాస్ అనేది మనకి కొంతమందికి చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుందండి. సో నాడ్యూల్స్ అనే మన గ్లాండ్ లో నాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా సెక్రిట్ అవుతుంది. ఎక్కువగా సెక్రిట్ అయినప్పుడు బాడీ యొక్క కెమికల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉండదు. దీనివల్ల డిఫరెంట్ ఒక నాడ్యూల్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి టాక్సిక్ అడినోమాస్ కూడా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో థైరాయిడ్ నాడ్యూల్ ఎప్పుడైతే థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది చాలా మాసివ్ గా అంటే అబ్నార్మల్ గా పెరిగిపోతాయో ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది కూడా ఉబ్బిపోతుంది అనమాట. సో ఒక్కొక్కసారి థైరాయిడ్ నాడ్యూల్స్ మనకి క్యాన్సరస్ గా కూడా అవ్వచ్చు, బట్ కొంతమందికి క్యాన్సరస్ అయితే అవ్వదు. సో కొంతమందికి మనకి అంటే వాళ్ళకి వంశపారంపర్యంగా ఒకవేళ ఉందంటే వాళ్ళకి థైరాయిడ్ కండిషన్ అనేది కొంచెం ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అలాంటి అంటే థైరాయిడ్ ఈ గ్లాండ్ పెరగగానే థైరాయిడ్ కూడా పెరుగుతుంది అని అనుకోవద్దండి, బికాస్ దిస్ ఇస్ అ కామన్ థింగ్. చాలా మంది అనుకుంటారు థైరాయిడ్ గ్లాండ్ కూడా పెరుగుతుంది అంటే నాకు క్యాన్సరస్ సెల్ ఏమన్నా ఉందేమో అది కూడా పెరుగుతుందని, బట్ దిస్ ఇస్ నాట్. మనకి అబ్నార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది, అదర్వైజ్ ఎటువంటి ప్రాబ్లం అనేది ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మనం సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసుకున్నట్టయితే హైపర్ థైరాయిడిజం అంటే బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వేదాన్ని మనకి హైపర్ థైరాయిడిజం అంటారు. సో ఎక్కువ హైపర్ థైరాయిడిజం అనేది గ్లాండ్ అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి నర్వస్నెస్ ఉంటుంది, ఇరిటబిలిటీ అంటే వాళ్ళ కళ్ళు కొంచెం బ్రైట్ గా ప్రొట్యూడ్ అంటే బయటికి వచ్చి ఇందాక ఈ కండిషన్ ఇందాక పిక్చర్ చూపించాను కదా. సో హైపర్ థైరాయిడిజం లో కూడా ఈ పిక్చర్ కూడా ఫస్ట్ పిక్చర్ ఉన్నాయి కదా. సో కళ్ళు కొంచెం మన ఐబాల్స్ కూడా కనిపించేలాగా కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ వాళ్ళ ఫేస్ కూడా కొంచెం కొంచెం పెద్దగా అలా ఉండొచ్చు. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా మందికి ఈజీగా ఇరిటేషన్ రావడం, ఇరిటబిలిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, బల్జింగ్ ఆఫ్ ఐ, అన్బ్లింకింగ్ స్టేర్,
సో దీంతో పాటు మనకి ఏమవుతుందంటే గాయిటర్స్ అనేది ఒక్కొక్కసారి స్వెల్ అయిపోతుంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి ఫీమేల్స్ లో, బికాస్ థైరాయిడ్ అనేది ప్రతి ఒక్క దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి ఫీమేల్ లో. అండ్ దీంతో పాటు బవల్ మూమెంట్ అనేది కూడా లైట్ పీరియడ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ బౌల్ మూమెంట్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు. సో వార్మ్ అండ్ మాయిస్ట్ పామ్స్ అంటే వాళ్ళు చేతులు పట్టుకున్నప్పుడు కూడా ఊరికే కొంచెం వేడిగా ఉండడము, కొంచెం తడిగా ఉండడము, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్సెసివ్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఇది చాలా కామన్ కండిషన్ అండి. నాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది కూడా మనకి సైన్స్ అండ్ సింటమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ హార్సెస్నెస్ ఆర్ డిపెండింగ్ అంటే మనకి ఇక్కడ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో ఈజీగా డిటెక్ట్ చేసేయచ్చు అనమాట. అంటే వాళ్ళ ఉండే తీరుని కానీ, చాలా సన్నగా ఉండడం కానీ, వాళ్ళ కళ్ళు చాలా బయటికి రావడం కానీ, వాళ్ళు చూడగానే హైపర్ థైరాయిడిజం ఉందా మీకు అని అడిగేయచ్చు, అలా ఉంటారనమాట. వాళ్ళు మాట్లాడే తీరులో కూడా కానీ ఆ వాయిస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం అని మాట్లాడడం కానీ, లేదంటే ముందు ఎలా వాయిస్ ఉందో అలా ఉండకపోవడం కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ వాయిస్ డిఫెక్ట్ అనేది కూడా వాళ్ళకి అవుతూ ఉంటుంది. సో ఆల్వేస్ సోర్ అండ్ డ్రై థ్రోట్ ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి కండిషన్ లో అంటే వాళ్ళకి అంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ర్యాపిడ్ అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటే హార్ట్ బీట్ అనేది అరిథమియాసిస్ అంటాం, అంటే స్పీడ్ గా కొట్టుకుంటుంది ఒకసారి, మళ్ళీ ఒకసారి కొంచెం మెల్లిగా కొట్టుకుంటుంది. ఇర్రెగ్యులర్ గా హార్ట్ బీట్ అనేది వాళ్ళలో కనిపిస్తుంది. ఇన్ఫర్టిలిటీ, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని చాలా మంది చెప్తారు. దట్ ఈస్ ఆల్సో రైట్, బికాస్ అది కూడా ఒక సైన్స్ అండ్ సిమ్టమ్. కానీ ఇన్ఫర్టిలిటీ హైపర్ థైరాయిడిజం హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్టిలిటీ వస్తుందని కాదండి, బట్ ఓన్లీ ఫర్ సమ్ కేసెస్ కొంతమంది వారికే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. వెయిట్ లాస్, సో హైపర్ వచ్చేసి వెయిట్ లాస్ అనేది కామన్ గా చూస్తుంటాం. హీట్ ఇంటాలరెన్స్ అంటే కొంచెం వేడిని కూడా తట్టుకోలేకపోతారు. అంటే కొంచెం వెదర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళ టెంపరేచర్, బాడీ టెంపరేచర్, ఇక్కడ మనం చూసాం కదా, బాడీ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకని హీట్ ఇంటాలరెన్స్ అంటే కొంచెం వేడిని కూడా తట్టుకోలేకపోతారు అనమాట. ఇంక్రీస్డ్ స్వెటింగ్, ఈ హాట్ ఫ్లాషెస్ అంటారు కదా, నార్మల్ గా ఉమెన్ లో మనకి మెనోపాజ్ లో చూస్తుంటాం, కానీ హైపర్ థైరాయిడిజం లో అందరికీ కనిపిస్తుంది. ఈవెన్ మెన్ లో కూడా మనకి ఇంక్రీస్డ్ స్వెట్టింగ్, తెలియకుండానే ఎక్కువగా చెమటలు రావడం, ఏసీ కింద ఉన్నా కానీ కూడా చెమటలు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. బికాస్ ఇట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం బిట్వీన్ యూ, బికాస్ మన బాడీ యొక్క మెటబాలిజం కానీ, బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసేది థైరాయిడ్ కాబట్టి దాని వల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజ్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ డిజీజ్ ఆర్ డయాబెటీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టార్టింగ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లో చాలా మటుకి హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి కంటిన్యూగా వామిటింగ్ రావడం, లేదంటే ఈ బాడీ టెంపరేచర్స్ కొంచెం చేంజ్ అవ్వడం, అలాంటి టైంలో కొంతమందికి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీకు ఇలాంటివి ఏమన్నా కండిషన్, సైన్స్ అండ్ సింటమ్స్ కనిపించినట్టయితే డెఫినెట్లీ మీరు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు ఒకసారి డయాగ్నోసిస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీథింగ్, థైరాయిడ్ ప్రొఫైల్, T3, T4, ఫ్రీ T3, ఇలాంటి TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇలా టోటల్ థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక్కొక్కసారి హార్మోన్స్ చేంజెస్ అవ్వడం వల్ల హైపర్ థైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలా మీకు ఒకవేళ జరిగితే డెఫినెట్లీ థైరాయిడ్ హార్మోన్ అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం. ఓకే, సో ఇప్పుడు హైపోథైరాయిడిజం యొక్క సైన్స్ అండ్ సింటమ్స్ మనం చూద్దామండి. సో హైపోథైరాయిడిజం లో ఇది మనం జనరలీ చూస్తూనే ఉంటాం, కొంచెం బరువు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. సో దాంతో పాటు ఇంకేం ఉంటాయి? ఫస్ట్ థింగ్ టైర్డ్నెస్ అంటే అందరికి కామన్ లా ఉంటుందండి. దాంతో పాటు మనకి డిప్రెషన్ కానీ, ఇరిటబిలిటీ అనేది కామన్ గా ఉంటుంది. బట్ ఇరిటబిలిటీతో పాటు మనకి మూడీనెస్ అంటే చిరాగ్గా ఉండడము, ప్రతిసారి అంటే
తొందరగా విసుక్కోవడం కానీ, లేదంటే ఏదన్నా తొందరగా కోపం రావడం కానీ, ఇలాంటి కండిషన్స్ లో కూడా హైపోథైరాయిడిజం కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. టైర్డ్నెస్, ఫర్గెట్ఫుల్నెస్, స్లో థింకింగ్, అంటే వాళ్ళ వాళ్ళ సిగ్నలింగ్ ప్రాసెస్ అనేది క్విక్ గా ఉండదు. సో తొందరగా మర్చిపోతూ ఉంటారు. ఏదన్నా రూమ్ లోకి వెళ్ళాలి, ఏదో తెచ్చుకుందామని వెళ్తారో అక్కడి నుంచి మర్చిపోతారు. నాట్ ఓన్లీ దిస్, ప్రతి ఒక్క చిన్న థింగ్స్ కూడా ఈజీగా మర్చిపోతూ ఉంటారు. అండ్ వీళ్ళు చాలా స్లోగా థింక్ చేస్తుంటారు. దిస్ ఇస్ అ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్ అనుకోవచ్చు. బికాస్ చాలా మంది ఏదన్నా మాట్లాడడానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచించి మాట్లాడతారు. సో అలాంటిది హైపోథైరాయిడిజం కండిషన్ లో కూడా ఉండొచ్చు. అండ్ ఎవరైతే ఈ సెషన్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ లింక్ చేసుకోండి, అంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీకు ఉన్నాయా లేదా. ఒకవేళ, బికాస్ హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ కండిషన్. ప్రతి ఒక్క ఉమెన్ లో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఒక 5 members లో ఒక 2 members కన్నా మనకి హైపోథైరాయిడిజం కండిషన్ వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఫీమేల్స్, మేల్స్ లో కూడా ఎక్కువగా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి కండిషన్స్ ఒకవేళ మీకు ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మీరు ఒక థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఒక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ నేను వివరించి చెప్తున్నాను. సో డిప్రెషన్ అనేది జనరలీ మెనోపాజ్ కండిషన్ కి వచ్చే ముందు కూడా చాలా మందికి హైపోథైరాయిడిజం కండిషన్ వస్తుంది. అంటే ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి నాకు హైపోథైరాయిడిజం లేదండి, నేను మ్యారేజ్ అయిన తర్వాత లేదు, డెలివరీ టైంలో లేదు, నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చాలా మంది అనుకుంటుంటారు. బికాస్ హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మెనోపాజ్ కండిషన్స్ లో కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇన్అబిలిటీ టు కాన్సన్ట్రేట్, సో కాన్సన్ట్రేషన్ కానీ థింకింగ్ కెపాసిటీ ఇవన్నీ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. అంటే థైరాయిడ్ యొక్క గ్రంథి మనకి కరెక్ట్ గా ఎనఫ్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ అనేది ప్రొడ్యూస్ చేయకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చూడండి. సో థిన్నింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ హెయిర్ లాస్, దిస్ ఇస్ అ వెరీ కామన్ కండిషన్. హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హైపోథైరాయిడిజం కూడా మనం ఒక థింక్ లాగా, అంటే బాడీకి ప్రోటీన్స్ వస్తున్నాయా లేదా, న్యూట్రిషన్ వస్తుందా లేదా కాకుండా మన హార్మోన్స్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా, దాని వల్ల నాకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి. డ్రై అండ్ ప్యాచీ స్కిన్ ఊరికే డ్రై అయిపోవడం, లేదంటే ఎవరైనా వచ్చి జస్ట్ ఇలా పట్టుకోగానే చాలా ఇదిగా ఫీల్ అవ్వడం, చేయితో ఇలా గీరగానే మనకు ఆ స్కేలీ థింగ్ లాగా రావడం. సో అలాంటి కండిషన్, మీరు ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేసినా కానీ కూడా హార్మోనల్ డిఫెక్ట్ వల్ల కూడా మనకి స్కిన్ అనేది వెరీ స్మూత్ గా అలా ఉండకపోవచ్చు. ఓకే, వెయిట్ గెయిన్ అనేది ఇట్ ఇస్ అ కామన్ కండిషన్. కోల్డ్ ఇంటాలరెన్స్, ఎక్కువ చలిని, అంటే మనం హీట్ ఇంటాలరెన్స్ మనం చూసాం కదా హైపర్ థైరాయిడిజంలో. హైపోథైరాయిడిజంలో చాలా చల్లగా ఉంటే ఉండలేరు వాళ్ళు. సో బాడీని ఎప్పుడు వామ్ గా పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు బయట ఏరియాస్ లో ఎక్కువగా ఉండలేకపోతారు, ఎక్కువ చలిని తట్టుకోలేకపోతారు అనమాట. సో కోల్డ్ ఇంటాలరెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ సిమ్టమ్. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి, బికాస్ హైపోథైరాయిడిజం ఉన్న వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, అది కాకుండా ఎక్కువగా అన్కంట్రోలబుల్ గా తినడం వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫుడ్స్ అనేవి ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పఫీ ఐస్ కొంచెం పఫీగా ఉంటాయి. బట్ హైపర్ థైరాయిడిజం లో ఇలాంటి కండిషన్ అయితే చూడమండి. హైపర్ థైరాయిడిజం లో మనకి కళ్ళే కొంచెం ముందుకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే మనకి కింద ఐ బ్యాగ్స్ లాగా కింద ఇట్లా ఫార్మేషన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కళ్ళు కొంచెం చిన్నగా అయిపోవడం, కళ్ళ కింద ఇట్లా బ్యాగ్స్ లాగా రావడం, అక్కడ ఉబ్బడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి స్వెల్లింగ్ ఇంకా గాయిటర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా హాయిసస్నెస్, అంటే గొంతు కొంచెం చేంజ్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, ఇక్కడ కూడా స్లోవర్ హార్ట్ రేట్, ఇక్కడ కూడా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. అంటే మనకి హైపర్ థైరాయిడిజం లో డిఫరెన్సెస్ అనేది చూడండి. హైపర్ థైరాయిడిజం లో మనకి ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, కానీ ఇక్కడ స్లో హార్ట్ బీట్ అనేది మనం చూస్తూ ఉంటాం. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది ఇక్కడ కామన్. ఎవరికైతే పీరియడ్స్ అనేది రెగ్యులర్ గా ఉన్నాయి లేదంటే మిస్ అయ్యాయి అంటే డెఫినెట్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద కండిషన్. అండ్ హెవీ పీరియడ్స్, అంటే బాడీలో నార్మల్ కన్నా ఎక్కువగా పీరియడ్స్ అనేవి, అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడం, లేదంటే కంటిన్యూయేషన్ అవ్వడం, 5 days కన్నా ఇంకా ఎక్కువ డేస్ అవ్వడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. వై ఐఎమ్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫీమేల్స్ అంటే
ఈ హైపోథైరాయిడిజం కండిషన్ ఎక్కువగా ఫీమేల్స్ లోనే మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక 100% లో 60% వరకు మనకి ఫీమేల్స్ లోనే హైపోథైరాయిడిజం కేసెస్ ఉంటుంది. బికాస్ వాళ్ళకి కండిషన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, కాన్స్టిపేషన్ కూడా రావచ్చు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి లోపల వాటర్ అన్ని టోటల్ గా అబ్జర్వ్ చేసేసుకొని మనకి మూత్రం కొంచెం గట్టిగా వచ్చేసే మలం కొంచెం గట్టిగా అవ్వడం, అది పెయిన్ఫుల్ గా ఉండడం, కాన్స్టిపేషన్ తో పాటు ఇంకా వేరే ఇష్యూస్, ఫిషర్స్ ఇలాంటి కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండడం. సో మజిల్ వీక్నెస్ అండ్ క్రాంప్స్, ఈజీగా పెయిన్స్ అనేది వీళ్ళకి వస్తాయండి. కొంచెం పని చేయంగానే చాలా వీక్ అయిపోవడము, ఆ మజిల్ యొక్క ఫైబర్స్ అనేవి లూజ్ అవ్వడము, కొంచెం దూరం నడంగానే నొప్పిలు రావడము, ఇలాంటివన్నీ మనం హైపోథైరాయిడిజం లో మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం చూసాం కదా, హైపోథైరాయిడిజం లో దీస్ ఆర్ ద మెయిన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఇంకా ఎలాబరేట్ చేసి ఇంకా మనం డిఫరెన్స్ చేసి చూసినట్టు అయితే హైపోథైరాయిడిజం కి హైపర్ థైరాయిడిజం కి డిఫరెన్సెస్. హైపోథైరాయిడిజం టైర్డ్నెస్, వీక్నెస్, లెథార్జీ, డిక్రీజ్డ్ రిఫ్లక్సెస్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడిజం లో హైపర్ యాక్టివిటీ ఫాలోడ్ బై ఫెటిగ్ అండ్ వీక్నెస్. సో తొందరగా పని చాలా తొందరగా చేసేస్తారు, హైపర్ యాక్టివ్ ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే తొందరగా వీక్ అయిపోతారు, తొందరగా ఫెటిగ్ అయిపోతారు. సో హైపోథైరాయిడిజం లో పువర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ, డ్రై అండ్ స్కిన్ కలర్, స్కిన్ గానీ హెయిర్ గానీ తొందరగా డ్రై అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. చలిని తట్టుకోలేకపోతారు, బాడీ చాలా ఎక్కువ కోల్డ్ కండిషన్ లో ఉంటే బాడీ అనేది తట్టుకోలేకపోతుంది అనమాట. సో స్కిన్ కండిషన్ మనం చూసుకున్నట్టు అయితే కొంచెం టింగ్లింగ్ సెన్సేషన్, అంటే ఆ సెన్సేషన్ తిమ్మిర్లు రావడం, లేదంటే తొందరగా కింద కూర్చున్నారు అనుకోండి, తొందరగా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా రాకపోవడం వల్ల ఆ నమ్నెస్ ఫీలింగ్ రావడం, అంటే మనకి టచ్ చేసినా కానీ కూడా తొందరగా స్పర్శ లేకపోవడం, అలాంటివి కూడా చూస్తాం. అండ్ కాన్స్టిపేషన్, వెయిట్ గెయిన్ అండ్ పువర్ అపిటైట్, అంటే ఆకలి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉండదండి. అంటే వెయిట్ గెయిన్ అవుతారు, తింటే ఒకేసారి తినేస్తారు, లేదంటే ఆకలి కూడా నాకు ఆకలి అవ్వట్లేదు తర్వాత అంటే టైం టు టైం తినడం కూడా ఇక్కడ తగ్గిపోవడం జరుగుతుంది. స్వెల్లింగ్ అండ్ పఫినెస్ ఆఫ్ హ్యాండ్స్, ఫీట్ ఆర్ ఫేస్. సో ఫేస్ కూడా కొంచెం మనకి స్వెల్లింగ్ రావడం, అండ్ కింద ఐస్ దగ్గర నేను చెప్పాను కదా, కింద ఐ బ్యాగ్స్ కొంచెం ఎక్కువగా పెరగడం, అలాంటి కండిషన్ కూడా చూస్తూ ఉంటాం. హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. హెవీ ఫ్రీక్వెంట్ పీరియడ్స్ ఇన్ ఉమెన్. సో ఫ్రీక్వెంట్ పీరియడ్స్ అనేది ఉంటుంది. రాహుల్, జస్ట్ 1 second రాహుల్. Yes, Jyoti. ఎస్ రాహుల్. సో మనకి హైపోథైరాయిడిజం లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు హైపర్ థైరాయిడిజం లో మనకి ఈ యాంగ్జైటీ, హైపర్ యాంగ్జైటీ కానీ ఇవన్నీ మనం ఎక్కువగా ఉంటుంది. ఇరిటబిలిటీ, స్లీప్లెస్నెస్, చాలా మంది పడుకోలేకపోతారండి. ఇన్సోమియా కండిషన్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అది కొంతమంది హైపోథైరాయిడిజం కండిషన్ లో కూడా కనిపిస్తుంది, కానీ మనకి ఎక్కువగా హైపర్ థైరాయిడిజం కండిషన్ లో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు స్కిన్ అనేది థిక్ గా ఉండడం, ఇంక్రీజ్డ్ స్వెల్లింగ్ అండ్ హెయిర్ లాస్. అంటే హెయిర్ లాస్ మనం 2 కేసెస్ లో చూస్తాం, ఏదర్ హైపర్ గానీ హైపో గానీ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది. నేను ఇందాక ఇక్కడ చెప్పాను కదా, నార్మల్ చలి తట్టుకోలేకపోతారు, ఇక్కడ వేడి తట్టుకోలేకపోతారు అనమాట. ఓకే, సో మజిల్ వీక్నెస్ గానీ, డయేరియా, ఇక్కడ కాన్స్టిపేషన్ ఉంటే ఇక్కడ డయేరియా అంటే ఫ్రీక్వెంట్ మోషన్స్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, లేదంటే పాల్పిటేషన్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. సో సో థైరాయిడ్ డిసీజ్ అండ్ డయాబెటీస్, అంటే మనం ఇక్కడ 2 చూసుకున్నట్టు అయితే థైరాయిడ్ డిసీజ్ ఇంకా డయాబెటీస్ 2 ఎందుకు లింక్ చేశానంటే, చాలా మందికి హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం ఉన్నా కానీ కూడా వాళ్ళకి డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో చాలా మట్టుకి వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ కానీ అండ్ డయాబెటీస్ మెలిటస్ ఇవన్నీ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టూ మచ్ ఆర్ టూ లిటిల్ ఆఫ్ ఇన్సులిన్ క్యాన్ ఎఫెక్ట్ ద థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్
ప్రొడక్షన్ అండ్ యాక్టివిటీ. మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మట్టికి జాగ్రత్త ఉండాలండి. అంటే ఈ రెండింటి లింక్ ఎందుకు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో చాలా మట్టికి డయాబెటీస్ కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని డేస్ తర్వాత కూడా కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో దిస్ యూ హ్యావ్ టు కంట్రోల్. ఎందుకంటే ఎక్కువ టూ మచ్ ఆర్ టూ లిటిల్ రిలీజ్ చేసినా కానీ కూడా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోలేక పోతుంది అనమాట బాడీ. can be caused by autoimmune disease. సో ఇది autoimmune disease వల్ల కూడా రావచ్చు. అండ్ hypothalamic pituitary gland ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా. సో డయాబెటీస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది, టైప్ 1, టైప్ 2. సో ఎలాంటి కండిషన్ అన్నా కూడా రావచ్చు అండి. సో థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ HbA1c లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా చెక్ చేసుకోవాలి. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా థైరాయిడ్ కండిషన్ ని కూడా చెక్ చేసుకుంటే దట్ విల్ బి హెల్పింగ్ యూ అ లాట్. అండ్ సో ఫుడ్స్ ఫర్ అ హెల్తీ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ని మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఏదర్ హైపోథైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళ ఇద్దరికి ఉన్న ఏ థైరాయిడ్ ఉన్నా కానీ మీకు మనం ఈ సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీ తీసుకోవచ్చు. దాంట్లో కోకోనట్ ఆయిల్ ఎనీ టైప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూ కెన్ యూస్. నట్స్ అండ్ సీడ్స్ యూస్ చేసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ లో ఆల్ నట్స్ అండ్ సీడ్స్ ఆర్ గుడ్. అండ్ లెమన్, వాల్నట్స్, దిస్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. లెమన్స్ ఇంకా వాల్నట్స్ మనకి omega-3 వాల్నట్స్ లో ఉంటుంది. దట్ విల్ హెల్ప్ ఇన్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ కూడా డైట్ లో ఉండాలి. హనీ, ప్యూర్ హనీ ఉంటే తీసుకోవచ్చు. వైల్డ్ కాట్ ఫిష్ లైక్ యువర్ సాల్మన్స్ కానీ యాంచోవీస్ కానీ అలాంటి ఫుడ్స్ అనేవి థైరాయిడ్ గ్లాండ్ కి చాలా హెల్దీ. అండ్ సీవీడ్, సెల్ ఫిషెస్, లీన్ మీట్, ఎగ్స్, ఆరెంజ్ జ్యూస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కూడా కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉంటుందండి, హైపోథైరాయిడిజం కి, హైపర్ థైరాయిడిజం కి. హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. కానీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి తగ్గించుకుంటే బెటర్. లైక్ స్ట్రాబెరీస్ అనేవి హైపోథైరాయిడిజం వాళ్ళు తీసుకోవద్దు. మళ్ళీ గాయిట్రోజెనెటిక్ ఫుడ్స్ అంటారు, లైక్ యువర్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రసెల్స్ స్ప్రౌట్స్ ఇలాంటివన్నీ తీసుకోవద్దు. అండ్ కిడ్నీ బీన్, నావీ బీన్స్ ఇవన్నీ మనం డైట్ లో తీసుకోవచ్చు. సీడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ లైక్ పంకిన్, సన్ఫ్లవర్ కూడా మనం డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది హైపర్ థైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్నా అందరికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఫుడ్స్ దట్ డ్యామేజ్ యువర్ థైరాయిడ్. సాయ్, ఇక్కడ సాయ్ లో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయండి. అంటే సాయ్ ఎక్కువగా తీసుకుంటే కూడా బాడీలో ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో సాయ్ లో మనం బేసికలీ యూ కెన్ టేక్ సాయ్ ఫుడ్స్, బట్ ఇక్కడ ఏంటి అంటే సాయ్ చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ గాయిట్రోజెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ గాయిట్రోజెన్స్ ని మనం తీసేసి తీసుకున్నట్టు అయితే సాయ్ ఫుడ్స్ ఆర్ హెల్దీ, బికాస్ దాంట్లో ప్రోటీన్ కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఇస్ అ సూపర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. సో సాయ్ లో మనకి గాయిటర్స్ ఒక్కటే గాయిటర్స్ ఒక్కటి తీసేస్తే సాయ్ ఇస్ వెరీ హెల్దీ. ఫ్లోరిడేటెడ్ వాటర్, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ కానీ వాటర్ లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నవి కానీ టోటలీ తీసేసేయాలి. ఎందుకంటే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఫ్లోరైడ్ అనేది మనకి థైరాయిడ్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. సో ఎప్పుడే కానీ బాయిల్ చేసుకొని తీసుకోవడం కానీ, మీ టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్లోరైడ్ లేని టూత్ పేస్ట్ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ టోటలీ తగ్గించేసేయాలి. ఫాస్ట్ ఫుడ్స్ ఎంత ఇంక్రీజ్ చేశారనుకోండి, మీ వంశపారంపర్యంలో కూడా మనకి థైరాయిడ్ లేని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాసెస్డ్ మీట్స్, ఇంకా ప్యాక్డ్ మీట్స్, డీఫ్రిజిరేటెడ్ అంటే టోటలీ -6 degrees లో స్టోర్ చేస్తారు కదా, స్టోర్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్, ఇవన్నీ టోటలీ అవాయిడ్ చేసేయాలి. అవి ఎక్కువగా తీసుకున్నా కానీ కూడా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రా క్రూసిఫరస్ వెజిటేబుల్స్, ఇక్కడ నేను రా క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, వెజిటేబుల్స్ ఏదైతే బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల మీ థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడు ఎఫెక్ట్ కాదు. అంటే మనం తీసుకునే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ మీరు టోటలీ మంచిగా కుక్ చేసి బాయిల్ చేసి తీసుకుంటే అప్పుడు బాడీకి అంత ప్రాబ్లం అనేది ఉండదండి. సో టోటలీ
హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు అన్ని క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేయాలని లేదు, అవాయిడ్ చేస్తే మంచిది. కాకపోతే టోటల్లీ కుక్డ్ చేసుకుంటే ఈ గాయిటర్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి అలా మీకు హెల్ప్ అవుతుంది. కెఫిన్ కి చాలా దూరంగా ఉండండి. కెఫినేటెడ్ బ్రివరేజెస్ కానీ లైక్ యువర్ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, పెప్సీస్, ఎవ్రీథింగ్ అలాంటివి, కాఫీ, టీ ఇలాంటివన్నీ టోటలీ తగ్గించేసేయాలి. గ్లూటెన్ కంటైనింగ్ ఫుడ్స్, సో గ్లూటెన్ ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా టోటలీ తగ్గించేసేయాలి. అండ్ మష్రూమ్స్ కూడా మనం తీసుకోవద్దు. మష్రూమ్స్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్, అంటే ఎప్పుడన్నా ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ యూ కెన్ టేక్, బట్ చాలా ఎక్కువగా యూ షుడ్ నాట్ టేక్. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, సో కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ లో యాజ్ ఐ టోల్ యూ కోక్స్ కానీ థమ్స్ అప్ కానీ ఇవన్నిటి తీసుకోవడం వల్ల కూడా మన థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆల్కహాల్, డెఫినెట్లీ ఆల్కహాల్, స్మోక్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ కాబట్టి అవి పర్టికులర్లీ నో. రిఫైన్డ్ వెజిటేబుల్ ఆయిల్ ఆర్ మార్గరైన్, సో రిఫైన్డ్ వెజిటేబుల్స్ ఆయిల్ ఏంటండి ఇక్కడ ఫస్ట్ థింగ్, రిఫైన్డ్ వెజిటేబుల్స్ ఎనీథింగ్ ఇట్ ఈస్ రిఫైన్డ్ దట్ ఈస్ నాట్ హెల్దీ. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్, రిఫైన్డ్ అనే పదార్థమే లేకుండా మీరు ఫిల్టర్డ్ ఆయిల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసుకోవడం మరీ చాలా మంచిది. రిఫైన్డ్ ఏదైనా కానీ కూడా బాడీకి మంచిది కాదు. ఫుడ్స్ కంటైనింగ్ షుగర్, డెఫినెట్లీ షుగర్స్ డెఫినెట్లీ ఇంపాక్ట్ అ లాట్ ఇన్ అవర్ బాడీ. నాట్ ఓన్లీ థైరాయిడ్, వేరే థింగ్స్ పైన కూడా యాక్ట్ చేస్తాయి కాబట్టి డయాబెటీస్ కానీ ప్రతి ఒక్కటి, జిఐ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే బాడీకి ఎక్కువ లాసే జరుగుతుంది. సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని కరెక్ట్ గా యూస్ చేస్తే మన థైరాయిడ్ గ్లాండ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా థైరాయిడ్ ఉన్నా కానీ కూడా మీరు ఇలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఫాలో అయ్యారనుకోండి, మీకు వాళ్ళ దగ్గర నుంచి రాకుండా ఉండడానికి కూడా ఒక ప్రివెన్షన్ లాగా హెల్ప్ అవుతుంది. సో మనం థైరాయిడ్ ని ఎలా డయాగ్నోస్ చేయాలి? సో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటామండి. సో హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు డెఫినెట్లీ మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు డాక్టర్ ఫస్ట్ మీకు, అంటే మీ హిస్టరీ, మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ అవన్నీ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అడిగి డాక్టర్ విల్ నో వెదర్ మీకు థైరాయిడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఫైనలీ హీ విల్ ప్రెస్ అండ్ సీ హౌ ఈజ్ యువర్ థైరాయిడ్, ఎలివేటెడ్ గా ఉందా తక్కువగా ఉందా అనేది డాక్టర్ విల్ చెక్. దాని తర్వాత he will ask you to go for few laboratory test, అంటే థైరాయిడ్ ప్రొఫైల్ కానీ వీలైతే మళ్ళీ షుగర్ లెవెల్స్ లో కానీ వీలైతే ఇంకా టోటల్ సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ ఇవన్నీ మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో కొంచెం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని మెడికల్ హిస్టరీ తీసుకొని లాబొరేటరీ టెస్ట్ దాని తర్వాతే మీకు డాక్టర్ విల్ లెట్ యూ నో దట్ వెదర్ యూ ఆర్ హ్యావింగ్ అ హైపోథైరాయిడిజం ఆర్ నాట్. ఒకవేళ మనకి డిఫరెన్స్ కనుక వచ్చినట్టు అయితే డెఫినెట్లీ డాక్టర్ విల్ అడ్వైజ్ యూ ఫర్ టేకింగ్ అ మెడికేషన్. ఓకే, సో ఫ్యామిలీ ఇంకా మెడికల్ హిస్టరీ అదే చెప్పాను కదా. సో ఎటువంటి హైపర్ థైరాయిడిజం ఉన్నా దిస్ ఇస్ అ కామన్ కండిషన్. సో ఫ్యామిలీ హిస్టరీ డెఫినెట్లీ డాక్టర్ మిమ్మల్ని అడుగుతారు, మీరు ప్రెగ్నెంట్ ఉన్నారా, ఒకవేళ ఫీమేల్స్ అయితే ప్రెగ్నెంట్ ఉన్నారా, లేదంటే ముందు ఎప్పుడన్నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ ఎప్పుడన్నా మీకు థైరాయిడ్ అటాక్ అయ్యిందా, ఇలాంటి కండిషన్స్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ డాక్టర్ మీకు అడుగుతారు. దెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. మీ ల్యాబ్ రిపోర్ట్స్ లో T3, T4, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దాని తర్వాత T3, T4 కూడా డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. అది టెస్ట్ చేసుకున్న తర్వాతే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే డాక్టర్ మీకు చెప్తారనమాట. సో ఇది మనం ఎందుకు తొందరగా డిటెక్ట్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత తొందరగా మీరు దీన్ని డిటెక్ట్ చేసుకుంటే అంత తొందరగా మన బాడీ యొక్క పనితీరు కానీ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కానీ బాడీ గ్రోత్ డెవలప్మెంట్ ఇవన్నీ కరెక్ట్ గా ఫంక్షన్ అవుతాయి కాబట్టి. సో ఎర్లీ డిటెక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఎవరైతే 40 కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళ హార్మోన్స్ అనేవి డెఫినెట్లీ తగ్గిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో వాళ్ళు ఇంకా కొన్ని అడ్వాన్స్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ ట్రీట్మెంట్ అంటే
ఈ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా వర్క్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం థైరాక్సిన్ అనే హార్మోన్ టాబ్లెట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ డాక్టర్ మీకు ఒక టాబ్లెట్ ఇస్తారండి. దట్ ఈస్ నథింగ్ బట్ థైరాక్సిన్, దట్ ఈస్ హార్మోన్ టాబ్లెట్ అన్నమాట. ఆ టాబ్లెట్ వేసుకుంటేనే మీ బాడీ యొక్క పనితీరు కరెక్ట్ గా అవుతుంది. సో ఇది కరెక్ట్ గా తీసుకుంటే మనం ఎటువంటి ఆర్గాన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. అంటే ఆర్గాన్ డ్యామేజ్ ఏంటి అంటే మన బాడీ యొక్క ప్రతి ఒక్క హార్మోన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. మీరు ఇప్పుడు పాన్క్రియాస్ కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ డెఫినెట్లీ బాడీ యొక్క ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయదు. సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా వేరే హార్మోన్స్ అంటే హైపర్ కానీ హైపోథైరాయిడిజం ఉన్నా కానీ కూడా ఫీమేల్ హార్మోన్స్ కి డెఫినెట్లీ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇర్రెగ్యులారిటీ, మెన్సెస్ ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నిటి నుంచి మనం జాగ్రత్త పడడానికి ముందే మనం టెస్ట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ 6 months లేదా 1 year ఒకసారన్నా మనం కంప్లీట్ బాడీ అనాలిసిస్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా అదర్ నెగటివ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఇప్పుడు హైపర్ థైరాయిడిజం లో బరువు తగ్గిపోతారు, చాలా సన్నగా ఉంటారు, కాన్స్టిపేషన్ కాకుండా డయేరియా వస్తుంది. సో అదే హైపోథైరాయిడిజం లో కాన్స్టిపేషన్ ఉంటుంది, బాడీ టెంపరేచర్ చాలా కోల్డ్ గా ఉంటుంది, వాళ్ళు చాలా లావుగా అయిపోతారు, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తుంది. సో ఇవన్నీ మనం ఒక నెగిటివ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ అనుకోవచ్చు కదా. సో ఇవన్నిటి నుంచి మనం జాగ్రత్తగా ఉండడానికి మనం ముందే ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టోటల్లీ మనం చూసుకున్నట్టు అయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ చూపిస్తుంది అనమాట బాడీ పైన. ఏదర్ హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం ఉంది, ఇంకా థైరాయిడ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఏం రాకుండా కూడా మనం ఎర్లీ డిటెక్షన్ ద్వారా మనకి కాపాడుకోగలుగుతాం. అండ్ దీంతో పాటు సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసాం కదా. సో ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మీరు ఒక డాక్టర్ ని సంప్రదించాల్సి ఉంటుంది. టెస్ట్ చేస్తారు డాక్టర్, ఇందాక నేను చెప్పాను కదా, మెడికల్ హిస్టరీ తీసుకొని, మీ ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని, దాని తర్వాత మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని, ఎలాంటి రిపోర్ట్స్ మీకు ల్యాబ్ రిపోర్ట్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ అవన్నీ మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. అది చేసిన తర్వాత ఏదర్ హైపోథైరాయిడిజం ఉన్నా హైపర్ థైరాయిడిజం ఉన్నా ఇది పెరగడానికి తగ్గడానికి డెఫినెట్లీ మీరు మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. బికాస్ చాలా మంది అనుకుంటారు సప్లిమెంటేషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. బట్ ఇక్కడ స్పెషలీ ఫర్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం ఐ సజెస్ట్ యూ టు టేక్ మెడికేషన్స్. ఎందుకంటే మన హార్మోన్ అనేది ఇక్కడ హైపోథైరాయిడిజం లో ప్రొడ్యూస్ అవ్వట్లేదు లేదా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్టర్నల్ గా మెడిసిన్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక స్కిప్ చేశారనుకోండి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో జెండర్ పర్సంటేజ్ ఆఫ్ థైరాయిడ్ డిజార్డర్. సో జెండర్ పర్సంటేజ్ మనం తీసుకున్నట్టు అయితే ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అండి దాన్ మేల్స్. సో ఫీమేల్స్ లో ఎక్కువ మట్టుకి మనకి కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో సప్లిమెంటేషన్ ఫర్ థైరాయిడ్. సో ఇక్కడ నేను మెయిన్లీ మీకు ఒక్కటి చెప్తానండి, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇందాక నేను చెప్పాను మీకు సప్లిమెంటేషన్ బాడీకి సపోర్ట్ లాగా హెల్ప్ అవుతుంది. అలా అని నా థైరాయిడ్ టాబ్లెట్స్ ఆపేసి నేను ఓన్లీ సప్లిమెంట్స్ వాడిన తర్వాతనే నేను నా థైరాయిడ్ గ్లాండ్ ని కరెక్ట్ చేసుకుంటానంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ అండి. యూ హ్యావ్ టు టేక్ మెడికేషన్ అలాంగ్ విత్ ద సప్లిమెంటేషన్. సో ఇక్కడ సప్లిమెంటేషన్ ఎలా హెల్ప్ అవుతుందో నేను చెప్తాను. సప్లిమెంటేషన్ మన బాడీ యొక్క న్యూట్రిషన్ గ్యాప్ ని ఫిల్ చేస్తుంది. అంటే మన బాడీలో ఎటువంటి డెఫిషియన్సీస్, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ బాడీకి కాల్షియం లేదు, ఐరన్ లేదు, లేదంటే ఇంకా వేరే థింగ్స్ లేవు, అంటే ఇంపార్టెంట్ అమినో యాసిడ్స్ ఇవన్నీ లభించట్లేదు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో లభించని ప్లేస్ లో ఈ న్యూట్రిషన్ అనేది, ఈ సప్లిమెంట్స్ అనేది ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీకి కరెక్ట్ గా న్యూట్రిషన్ అనేది మనకి ఇస్తామో ప్రతి ఒక్క గ్లాండ్, ప్రతి ఒక్క సెల్ కరెక్ట్ గా ఫంక్షన్ అవుతుంది. సో ఐ యు అండర్స్టాండింగ్ మై పాయింట్? సో ఇక్కడ ఏంటంటే మనం బాడీ ఫంక్షనింగ్ అనేది కరెక్ట్ చేస్తున్నాం, బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఇస్తున్నాం. సో ఆ బాడీ దానంతలకి అదే కరెక్ట్ గా ఫంక్షన్ అయ్యి
థైరాయిడ్ కరెక్ట్ గా థైరాయిడ్ హార్మోన్ అంటే ప్రతి ఒక్క బాడీ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా అవుతుంది కదా న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకుంటే. ఒకవేళ మీకు హైపోథైరాయిడిజం ఉంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా అమౌంట్ ఆఫ్ మీకు థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేసేలాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ థైరాయిడ్ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది గ్లాండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ గ్లాండ్ ని మనం కరెక్ట్ చేస్తున్నాం అంటే సప్లిమెంటేషన్ ద్వారా మనం గ్లాండ్ యొక్క పనితీరుని అది ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలా తక్కువ ప్రొడ్యూస్ చేయాలా అనే దాన్ని మనం ఇక్కడ సప్లిమెంటేషన్ ఇస్తూ దానికి న్యూట్రిషన్ సపోర్ట్ లాగా ఇస్తూ మనం కంట్రోల్ చేస్తున్నాం. కానీ వీఆర్ నాట్ టోటలీ గివింగ్ యువర్ థైరాక్సిన్ మెడిసిన్ అంటే థైరాక్సిన్ హార్మోన్ మనం ఇవ్వట్లేదు, మన బాడీ యొక్క ఆర్గాన్స్ కరెక్ట్ గా వర్క్ అయ్యేలాగా మనం చేస్తున్నాం అంతే కదండి. మనం కరెక్ట్ గా బాడీకి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తే బాడీ ఎటువంటి రోగాలకి గురవ్వదు. సో థైరాయిడ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసీజ్. సో అది రాకుండా మనం దీన్ని కరెక్ట్ చేస్తున్నాం. సో అలాంటి దాంట్లో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో మీరు అనొచ్చు ఇందాకే మీరు చెప్పారు మేడం సాయ్ అసలు వాడొద్దని, సాయ్ మన థైరాయిడ్ గ్లాండ్ ఇంకా పాడు చేస్తుందని. సో మీరు సాయ్ ఎందుకు రికమెండ్ చేస్తున్నారని అడగొచ్చు. బికాస్ ద బేసిక్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు మీకు అడిగే క్వశ్చన్ కూడా ఇదే, దీంట్లో సాయ్ ఉంది థైరాయిడ్ ఉంది కాబట్టి సాయ్ వద్దని. బట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ లో గ్లూటెన్ లేదు అండ్ మనకి దీంట్లో ఎల్ఓపి ప్రోటీన్ ఉంది, దాంతో పాటు సాయ్ కూడా ఉంది కాబట్టి థైరాయిడ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇది గాయిటర్స్ అనేవి దీంట్లో లేవు, గాయిటర్స్ అనేది తీసేస్తారు కాబట్టి మనం ఈ సాయ్ అనేది చాలా సేఫ్ అన్నమాట. ఐదర్ హైపోథైరాయిడిజం కి కానీ హైపర్ థైరాయిడిజం కి కానీ కరెక్ట్ గా తీసుకోవచ్చు. కాకపోతే హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ మేబీ 3 scoops కాకుండా కొంచెం డోసేజ్ తగ్గించి తీసుకోవచ్చు. అండ్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ థైరాయిడ్ పిల్. అంటే కొంతమంది ఎర్లీ మార్నింగ్ పిల్ తీసుకుంటారు, తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ ప్రోటీన్ పౌడర్ అలా తీసుకోవద్దు. యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద ఈవినింగ్ టైంలో మనము ఈ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. దానివల్ల మీకు ఎటువంటి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చెయ్యదు. నెక్స్ట్ న్యూట్లైట్ డైలీ. న్యూట్లైట్ డైలీ ఏంటి అంటే మల్టీవిటమిన్ మల్టీ మినరల్ టాబ్లెట్. మనందరికీ తెలుసు ఏదైతే బాడీలో గ్యాప్ ఉంటుందో అంటే మనం తినే ఫుడ్ అన్ని న్యూట్రిషన్ అనేది రాదు కదా, మనకి న్యూట్లైట్ లో 13 vitamins and 11 minerals వస్తాయి. సో ఇవన్నీ న్యూట్రిషన్ మనం డైట్ లో తీసుకోలేం కదా, ఆ డైట్ లో గ్యాప్ అనేది దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి న్యూట్లైట్ డైలీ ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో టేకింగ్ 1 tablet per day will help you a lot. And next salmon omega 3. సో ఇందాక థైరాయిడ్ డైట్ లో నేను మీకు చెప్పాను omega 3 fatty acids లైక్ యువర్ ఫిష్ కానీ వైల్డ్ కాట్ ఫిష్ అని అన్నాను కదా, అలాంటి ఫిషెస్ ఎక్కువగా తీసుకోవాలి. అలాంటి ఫిషెస్ ఏంటి లైక్ సాల్మన్, ఆన్చోవి, మెక్రిల్, ఇవన్నీ కోల్డ్ వాటర్ ఫిషెస్ అన్నమాట. సో ఇలాంటి కోల్డ్ వాటర్ ఫిషెస్ థైరాయిడ్ ఫంక్షన్ ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బికాస్ వాళ్ళకి బాడీకి కావాల్సిన గుడ్ అమౌంట్ ఆఫ్ omega 3 ఫ్యాటీ యాసిడ్స్, EPA, DHA కరెక్ట్ గా ఇస్తుంది కాబట్టి. సో ఇది 1 నుంచి 3 tablets per day కూడా తీసుకోవచ్చు. అండ్ న్యూట్లైట్ న్యాచురల్ బీ విత్ ఈస్ట్. ఎస్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పెషల్లీ ఫీమేల్స్ కి న్యాచురల్ బీ విత్ ఈస్ట్ విల్ హెల్ప్ యూ అ లాట్. సో ఇక్కడ టైర్డ్నెస్ కానీ లేదంటే మీకు ఇరిటబిలిటీ ఇవన్నీ నేను మీకు చెప్పాను కదా, హైపర్ థైరాయిడిజం లో 2 కామన్ గా మనకి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి గ్యాప్స్ ని, నీరసంగా ఉండడం, మజిల్ యొక్క వీక్నెస్, క్రాంప్స్, ఇవన్నిటికీ మనకి న్యాచురల్ బీ విత్ ఈస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ మనకి ఫాలిక్ యాసిడ్ తో పాటు ఆల్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని ఉంటాయి. B1, B2, B3, B5, B6 అండ్ B12 సైనోకోబాలమైన్ ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు మనకి అడిషనల్ గా ఇనోసిటాల్ కూడా ఉంది. సో మనం తినే డైట్ లో డెఫినెట్లీ అట్లీస్ట్ 1 న్యాచురల్ బీ విత్ ఈస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాల్మాక్ డి ప్లస్. అండ్ క్యాల్మాక్ డి వై ఐఎమ్ ఇక్కడ స్పెసిఫైయింగ్ క్యాల్మాక్ డి అంటే 30 years తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ థైరాయిడ్ 30 తర్వాత చాలా ఎక్కువ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటివి ఎక్కువగా వస్తాయి, స్పెషల్లీ ఫీమేల్స్ కి వస్తాయి కాబట్టి. సో బాడీ యొక్క ఫంక్షన్, బాడీ యొక్క మెటబాలిజం కానీ అబ్సార్ప్షన్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి కాబట్టి సో క్యాల్మాక్ డి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్ వహిస్తుందండి. సో కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఫంక్షన్ కి కూడా ఇక్కడ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో క్యాల్మాక్ డి డైలీ 2 తీసుకోవచ్చు అండి, పొద్దున 1, రాత్రి 1. అండ్ అశ్వగంధ.
అశ్వగంధ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ హర్బ్ అండి. ఏదర్ ఇట్ ఇస్ హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ ఇవి రెండిటికి మనకి అశ్వగంధ చాలా హెల్ప్ అవుతుంది. అశ్వగంధ ఒక్క టాబ్లెట్ పాలతో పాటు రాత్రి వేసుకున్నా ఏదర్ మార్నింగ్ వేసుకున్నా కానీ కూడా మీ ఏదైతే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, నాట్ ఓన్లీ థైరాయిడ్, ఇంకా వేరే హార్మోన్, ఫీమేల్ హార్మోన్స్ కానీ మేల్ హార్మోన్స్ కానీ డిస్టర్బెన్సెస్ ఉంటాయో ఇవన్నీ కరెక్ట్ గా వర్క్ అవ్వడానికి మనకి ఇక్కడ అశ్వగంధ చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రెస్, ఇరిటబిలిటీ ఇవన్నీ మనం హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం లో కానీ రెండిట్లో చూస్తాం. సో అవి రెండిటికి అశ్వగంధ ఈస్ వెరీ గుడ్ సప్లిమెంట్. సో అశ్వగంధ క్యాన్ బి యూస్ బై బోత్ హైపర్థైరాయిడిజం అండ్ హైపోథైరాయిడిజం. సో ఇది ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తున్న వాళ్ళలో నార్మల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, తక్కువగా స్టిమ్యులేట్ చేస్తున్న వాళ్ళలో కూడా కరెక్ట్ గా స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అశ్వగంధ విల్ హెల్ప్ యూ ఇన్ దాట్ వే. ఓన్లీ 1 టాబ్లెట్ 12+ years వాళ్ళే తీసుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ థైరాయిడ్ అండి. సో ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఏదన్నా డౌట్స్ కానీ మీకు ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ, బికాస్ థైరాయిడ్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లాండ్ అండి. సో కొంచెం డిలే చేసినా కానీ కూడా బాడీలో చాలా మట్టికి ఫంక్షన్స్ ఆగిపోతాయి. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలియని వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈ సెషన్ లో తెలుసుకున్నారు కాబట్టి ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీలో కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్లీ మీరు ఒకసారి టెస్ట్ చేయించుకొని కరెక్ట్ గా యూస్ చేస్తే బెటర్ ఉంటుంది. ఓవర్ టు రాహుల్, ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట.